మడికొండలోని శ్రీ మెట్టుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు నిర్వహించారని ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్ మీడియాకు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశానుసారం అధికారుల సహకారంతో భక్తులకు మెరుగైన సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు చైర్మన్ పైడిపాల రఘుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, టెంపుల్ జాతర ఇన్ఛార్జ్ ఆఫీసర్ కవిత, జాతర కమిటీ సభ్యులు, అన్నదాతలు మాడిశెట్టి జ్ఞానేశ్వరి, రవిత్రయని, రాజు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివరాత్రి అనే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులకు అభిషేకాలతో ప్రారంభమై ఇప్పటికీ కంటిన్యూగా నడుస్తున్నాయి. ఉదయం భక్తుల దృష్ట్యా ఇబ్బంది ఉండడం వలన 9:30 ప్రాంతంలో అభిషేకాలు ఆపేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం కల్పిస్తున్నాం. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్ళు మరియు త్రాగునీరు మరియు మజ్జిగ ప్యాకెట్లు వారికి పండ్ల పంపిణీ కూడా చేయడం జరుగుతున్నది. భక్తులు ఇప్పటికే 50,000 పైచిలకు దర్శించుకున్నారు. రాత్రి 12 గంటలు మరియు రేపు మార్నింగ్ వరకు 2 లక్షల వరకు దర్శించుకునే అవకాశం ఉన్నది. సాయంత్రం 8 గంటలకు స్వామివారి కళ్యాణము మరియు తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిగుండాలు కూడా జరుగును. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క దీవెనలు కృపకు పాత్రలు కాగలరని నేను ఒక చైర్మన్గా కోరుకుంటున్నాను. శుభాకాంక్ష, శివరాత్రి శుభాకాంక్ష. రఘుచందర్, మడికొండ, మెట్టుగుట్టు చైర్మన్. ఎమ్మెల్యే నాగరాజు సార్ ఆదేశానుసారం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను అది తెలియవలసి అందరికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. మాడిశెట్టి రాజేష్ కుమార్, శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి కేఏవివిఎన్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అన్నదానం జరుగుతుంది. ఈ శివరాత్రి రోజు దాదాపు 20,000 మందికి అన్నదానం చేపిస్తున్నాము. సాయంత్రం అల్పాహారం కూడా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనగలరని మనం మందికి ఈరోజు భోజనం పెట్టిస్తాం. నైట్ అల్పాహారం కూడా ప్రొవైడ్ చేస్తాం.